అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు మూలాపేట్ నందు కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురాం ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మూలాపేటలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అందులో భాగంగా శ్రీ ఉమామహేశ్వరి స్వామివారి దేవస్థానం నందు పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కనకట్ల రఘురాం ముదిరాజ్, పాబోలు సత్యనారాయణ, దద్దోలు రమణీయ గౌడ్, జీవి కృష్ణయ్య, తిరుపతి శేఖర్, నలుబోలు బలరాం నాయుడు, టి సురేష్, దాసరి అనంతరామారావు, ఒంగోలు నర్సయ్య, మెంట రామారావు, గాలి రఘురామయ్య నాయుడు, సేగు సురేష్, నరసింహారావు, చక్రాల శ్రీనివాసులు పాల్గొన్నారు. జాగ్రత్తగా ఉన్నామని పెద్దల పాటలు మేము కూడా జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, సాధిస్తాం పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను, సాధిస్తాం పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్. ఇంకోసారి అంట ఇంకోసారి నివాళులు అర్పిస్తున్నాను. సత్యం చెప్ప నువ్వు ఓకే ఓకే పేరు కనకట్ల రఘురాం ముదిరాజ్, కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్. ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మూలాపేటలో ఉన్న ఆయన విగ్రహానికి మా మిత్రుల సహకారంతో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆయన అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఒకే భాష మాట్లాడే వ్యక్తులందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలని ఆనాడు తమిళుల నిరంకుశ వైఖరికి ఆయన ఆంధ్ర రాష్ట్రం వేరుగా ఉండాలని 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి
అసువులు బాసిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. గాంధీజీకి ప్రియ శిష్యుడుగా ఆయన చేస్తున్న క్విట్ ఉద్యమంలో, అదేవిధంగా అనేక పోరాటాల్లో, ఈ స్వాతంత్రం కోసం చేస్తున్న గాంధీజీ చేస్తున్న పోరాటాల్లో ఆయన పాల్గొని ఆ పోరాటంలో భాగస్వాములైన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన మరణించిన తరువాత ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదలు, బడుగు బలహీన వర్గాల వారు అనేక అభివృద్ధిలో ముందుకు పోతున్నారనంటే పొట్టి శ్రీరాముల త్యాగాలు మరువలేనివి. అదేవిధంగా హరిజనుల్ని దేవాలయ ప్రవేశం చేయకుండా ఆనాటి జమీందారీ వ్యవస్థల్లో ముందుకు రానియకుండా ఉన్నప్పుడు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న హరిజనులు వెంట పెట్టుకొని వేణుగోపాల స్వామి దేవస్థానానికి తీసుకొని పోయి వారికి ఆలయ ప్రవేశం చేసి దర్శన భాగ్యం కల్పించి హరిజనులు కూడా ప్రతి ఒక్కరితో సమానమని నిరూపించిన ఏకైక వ్యక్తి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు గారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ నెల్లూరు జిల్లాలో ఆత్మార్పణ చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి జిల్లాగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టడం ఆయన ఆలోచన మంచిగా ముందుకు పోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు ఉన్న ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన త్యాగాలు మరువకూడదు, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని అమరావతిలో నెలకొల్పాలనని 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు శంకుస్థాపన చేసి పనులు సాగిస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా శ్రీ పొట్టి శ్రీరాముల త్యాగాలు మరువలేము. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుగా యువత, ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో ఉన్న, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చిరస్థాయిగా మరువకుండా ఆయన గుండెల్లో పెట్టుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మిత్రులందరం కూడా వచ్చేసి ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాము. ఆ సందర్భంగా మా మిత్రులు ఇప్పుడే అన్ని చెప్పారు. ఎందుకంటే హరిజనుల్ని దేవాలయంలో నాణ్యత అనేది చాలా గొప్ప విషయంగా ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అందరూ కూడా సర్వమతంగా అందరూ కూడా రావడం ఆయన యొక్క దయని కూడా మనం అనుకోవాలి. ఇంకోటి సందర్భంలో పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.